నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గాంధీ చౌక్ దగ్గర మహాత్మా గాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ నాయకులు మండల అధ్యక్షుడు పెద్దగుల ఆంజనేయులు, టౌన్ అధ్యక్షులు శీల మల్లన్న, శివరాజ్ పార్టీ ఆకుల శివకుమార్, కోడూరు అంజయ్య, గడిల సుధీర్ రెడ్డి, పబ్బాతి లక్ష్మారెడ్డి, పద్మావతి, రత్నాకర్ రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి సార్ ఇక్కడ అన్న లెటర్ ఇస్తారా ఇట్లా ఇస్తున్నట్టనా అది ఇస్తున్నట్టు హామీలను అమలు చేసే విధంగా జరపగలరని మనవి. ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు, ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు. ఓ మహాత్మా, మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పదంలో నడిపించాం. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు శ్రీకారం చుట్టాం. తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శంగా రాష్ట్రంగా, అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్దాం. అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా ఈ జనవరి 30వ తారీఖు 420 రోజులు పూర్తి చేసుకుంది. మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో మంచిన గ్యారంటీ కార్డు ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లదీస్తున్నారు. వారికి నివాళులర్పించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినతి పత్రం వారికి అందజేయటం జరిగింది. కాంగ్రెస్ ఉచిత వాగ్దానాలు, అలవి కాని వాగ్దానాలు చేసి అవి అమలు చేయక మడమ తిప్పే ఆలోచనతో, ఎగవేతలు చేసే ఆలోచనతో వాళ్ళు ఈరోజు పేదల పక్షాన ఉండాల్సిన అవసరం ఉండి మరి సంక్షేమ ఫలాలు ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చి రైతులకు, మహిళలకు, అదే రకంగా మరి వృద్ధులకి అన్ని వాగ్దానాలు చేసి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, 2,500 మహిళలకు ఇస్తామని, మరి రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పుడు అన్నీ ఎగ్గొడతా ఉన్నారు. మరి మొన్ననే మన కాన్స్టిట్యున్సీలో 86 గ్రామాలు ఉంటే మరి 4 గ్రామాలే సెలెక్ట్ చేసి, మున్సిపాలిటీలు 2, 54 వార్డులు ఉంటే అసలే పెట్టక మరి ఆ గ్రామాల్లో కూడా మరి ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేసలేని పరిస్థితి. ఈరోజు రైతు బంధు విషయంలో, అదే రకంగా రైతు కూలీల విషయంలో, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, రేషన్ కార్డుల విషయంలో మొండి చేయి చూపించి ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు. ఈరోజు మొత్తం ఇస్తామన్న గ్రామాలన్నీ పక్కకు పెట్టి 31 మార్చి వరకు మళ్ళీ అమలు చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఎగ్గొతలు. మేము బాపూజీకి ఒకటే వేడుకుంటా ఉన్నాం, ఒక సద్బుద్ధిని కాంగ్రెస్ వాళ్ళకి ప్రసాదించమని. ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువత పక్షాన మేము ఉద్యమిస్తాం. మేమందరం బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.